మూరేడు పొడుగుంది. జోరుగా నడుస్తుంటే మేము మిషన్తో వేద్దాం అనుకునేసరికి మిషన్తో నాటేసేది ఆగిపోయింది. ఎందుకంటే మనం షీట్లు పోసేటప్పుడు కొద్దిగా మా వాళ్ళు మందం పోసారు, నేను లేను ఆ రోజు. మన వాళ్ళకి కొద్దిగా లైట్గా పోయినరా అంటే కొద్దిగా మట్టి ఎక్కువ పోసేసరికి ఆ షీట్లు అనేది మిషన్లో వేసినప్పుడు మిషన్ గుంజుకుంటానికి చాలా టైం పడుతుంది. దానివల్ల కొద్దిగా అక్కడక్కడ వదిలేస్తుంది అని చెప్పి మనం మిషన్తో నాటేసడం బంద్ చేసాము. బంద్ చేసి ఇంకా కూలోళ్ళు మాట్లాడుతాము, ఎకరానికి 5,000 అంటారు. కానీ కూలోళ్ళు ఇచ్చారు, కానీ ఎకరానికి 5,000 అన్నారు. సర్లే ఇంకెవరు దొరకట్లేదని సరే అనుకున్నాము. ఇంకా ఒక్కరినే వీల్స్ ఎక్కలేకపోయాను. రైట్ బుద్ధగూర వేద్దామని ఇంతకుముందు పట్లతోటి ఒక సాల్ వేసాం కదా అని మన వంశీ ఇప్పుడే ఆడ మిషన్తో రోడ్ ఎక్కుతున్నాం. అది వచ్చిన తర్వాత మనం ఇద్దరం కలిసి వీల్స్ ఎక్కించి ఇంకా నడుపుదామని అనుకున్నాం. నార్మట్ కాడికి వచ్చినాం. ఇంతకుముందు నారు పోసాం కదా, ఇది అన్నపూర్ణ ఒడ్లు బాగా పెరిగినారు. ఇంకా మన వంశీ అక్కడ పొలం తింటాను. వెళ్దాం మనం ఇప్పుడు అక్కడికి. వంశీ చాలా కష్టపడుతుంటాను. దువాలు ఎక్కడ ఎక్కాలని అడుగుతాను. ఏయ్ అట్లా కాదురా, చక్కగా పెట్టెక్కి ఆ దువం ఎక్కుతుంది పోదా. అయ్యారా అది కాదురా, దువం ఇంత పోతుంది. ఎవరెత్తారా ఎక్కి. అరే 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 వెనక్కిరా, వెనక్కి లో టాప్ వేసుకో, లో టాప్ వేసుకొని గబుక్కురా. మామిడికాయ దువాలు ఎక్కడం కూడా రావట్లే. ఇంకా మనోడు దున్నమంటే సరిగ్గా దుందలేడు. మన ప్రతాపం ఏదో చూపెట్టాలి. ఇంకా మళ్ళీ దిగబెట్టి నాలుగైదు చుట్లు చుట్టూ బయటకు గుంజ తీసుకుని. ఎంత వాళ్ళకి పోనీ ఏం కాదు. మన ఆడికి పోవద్దా మళ్ళీ? మావాడు అన్ని తువాలే పోగొడతాడు. పోగొట్టరా, మంచి తువాలు పోగొట్టు, అన్ని పోగొట్టు.
ఇప్పుడు ఈ దువ్వ అంతా వేయాలి, దోలు తీరుతుంది ఇంకా మంచిగా ఉందో. మా నాన్న పండ్రా పాడరా ఎవర్రా నేను పెట్టుకుంది. నార్కూరు వస్తుర్రు, నారు బీకిర్రు పొద్దున ఒక 3 ఎకరాల మందం. ఇది అయిపోయిన తర్వాత ఇంటి వెనకాల ఇంకో బ్యాచ్ వస్తుంది. ఇవాళ ఇద్దరు వస్తారు, 2 బ్యాచ్లు వచ్చినాయి సడన్గా, 2 బ్యాచ్లు వేయాల్సి వస్తుంది. బురదలు దిగట్లే గారు నువ్వు తెల్లారేసిన 10వ తారీఖు. నెల రోజులు దాటింది. నా చాలా పొడుగు అయిపోయేసరికి తెంపుతాను. ఒక పక్క బాగానే పలసగా ఉంది, ఒక పక్క చాలా పొడుగు ఉంది, 3 పొడుగు ఉంది. ఇంకా వాళ్ళు వేస్తుంటే నేను కూడా ఒక 2 కట్టలు తీసుకొని అట్లా టైంపాస్గా నాటేసాను. వేస్తుంటే బాగానే ఉంది కానీ కొద్దిగా ఒత్తిగా వేస్తున్నా అని చెప్పి వాళ్ళు అంటుంటే చాలాసేపు నవ్వుకున్నారు అందరు కలిసి. మామూలు పెట్టట్లేదు ఏమో నేర్చుకుంటున్నా. ఇక దగ్గర ఒక 4-5 ఎకరాలు నాటేసాం ఇవాళ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.